హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుటుంబాలకి స్వాగతం. ఈరోజు నేను ఒక ఫ్రూట్ జ్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఫ్రూట్ పేరు పంపర్ పనస అంటాం తెలుగులో, అయితే ఇంగ్లీష్లో పోమెల్ అంటారండి. ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లోని మరి గోదావరి జిల్లాల వాళ్ళకైతే ఈ ఫ్రూట్ అనేది బాగా తెలుస్తుంది కూడా వాళ్ళకైతేనే, ఎందుకంటే అక్కడ బాగా వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీంతో నేను జ్యూస్ చేస్తున్నానండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో మామూలుగా లోపల ఉన్న పల్ప్ ఉంటుంది కదా, అది ఆరెంజ్ కలర్ మామూలుగా లైట్ ఎల్లో షేడ్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది. కొన్ని అయితే పింక్ షేడ్లో ఉంటాయి. ఇప్పుడు మనం కోసిన కాయ ఏ షేడ్ ఉంటుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడు కోసిన తర్వాత ఇది ఎలా ఉందో చూసి దీని జ్యూస్ మనం చేసుకుందాము. ఇది కొయ్యడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే దీని పైన తోలు ఉంటుంది కదా, ఇది చాలా ఎక్కువగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొయ్యడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం బాయిల్ చేసుకొని ఈ పల్స్కి ఉంటాయి కదా విత్తనాలు, ఇవి గింజలు, ఇవన్నీ మనం తీసి పక్కకి ఒలుచుకొని పెట్టుకోవాలి. అయితే ఈ పైన ఉంటుంది కదండి ఈ స్కిన్ అన్నది, ఇది కంపల్సరీ తీసేయాలి, లేకపోతే కనుక చేదు వస్తుంది మనకి జ్యూస్ అన్నది, మనం తినడానికి కూడా చేదు వస్తుంది. అందుకని అవన్నీ తీసేసి ఇలా ఒక్కటే ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెద్దగా వస్తాయి ఇవి పళ్ళు అన్నవి. ఇవి మంచిగా ఇట్లన్నీ వలిచేసుకొని ఇందులో పెట్టేసుకుందాము. వీటిని మనం మామూలుగా అయితే ముత్యాలు అంటారండి వీటిని. ఈ ముత్యాలు అనేవన్నీ వలిచేసుకొని ముందు అసలు మనం ఫస్ట్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటాను నేను. చూసారు కదా, ఇప్పుడు మొత్తం నేను కాయంతా కోసేసుకున్నాను. కోసేసుకున్న తర్వాత కొన్ని ముత్యాలు అయితే సపరేట్గా తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే జ్యూస్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో అవి కొంచెం వేసుకుంటే మధ్య మధ్యలో మనం జ్యూస్ తాగేటప్పుడు తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది మనకి, అందుకని కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ కింద చేసుకోవాలి. ఇవి కొన్ని నేను జ్యూసర్లో వేసేస్తున్నానండి వీటిని. ఈ ముత్యాలు ఇందులో వేసిన తర్వాత మనం కొద్దిగా షుగర్ అనేది వేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగానే ఉంటుందండి, అందుకని షుగర్ కూడా కొంచెం బాగానే పడుతుంది. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే బాగా పులుపు ఉంటుంది కదా ఇది, అందుకనేసి. అట్లానే కొద్దిగా అండి టేస్ట్ మరి ఎక్కువ వద్దు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. చాలా తక్కువ, చూడండి ఎంత తక్కువ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టి తీసుకొచ్చేద్దాము. చూడండి, నేను ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టి తీసుకొచ్చాను కదా ఈ జ్యూస్ని. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి కొంచెం దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా దీన్ని మనం బౌల్స్లో గ్లాసుల్లో తీసుకొని జ్యూస్ సర్వ్ చేసుకోవచ్చు. వేసుకున్నాక ఇప్పుడు మనం ముత్యాలు అనేవి కొన్ని బయట పెట్టుకున్నాం కదా పక్కకి, ఇవి ఇందులో వేసుకొని తీసుకుంటే ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్యూస్ తాగేటప్పుడు ఈ ముత్యాలు అన్నవి మనకి నోటికి తగులుతుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. అందుకని కొద్దిగా వీటిని మనం ఇందులో వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. లైట్ పింక్లో, బేబీ పింక్లో వస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీకు కూడా ఈ కాయలు దొరికితే కనుక కంపల్సరీ ఒక్కసారి ఇట్లా ఈ జ్యూస్ ట్రై చేయండి. ఇప్పటి వరకు నేను పంపర పనసతో జ్యూస్ చేశాను కదండి, అట్లాగే ఇప్పుడు ఈ పంపర పనసతో నేను పులిహోర కూడా చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద కాయ ఉన్నది కదా, మళ్ళీ సగం ఎలాగ ఒలిచేసాను, వేస్ట్ అవుతుంది అంత జ్యూస్ అనేసి. ఇప్పుడు మిగతా సగంతో నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నాను. ఈ పులిహోరకైతే నేను ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే
మజ్జిగలో వేసిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ పులిహోర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇవి కారం కారంగా ఇవి అందులో వేసుకొని తింటే ఈ పులిహోర అన్నది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అందుకని ముందు నేను ఈ మజ్జిగ పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టిన తర్వాత మామూలుగా పులిహోరకి వేసినట్టే నేను పచ్చిశనగపప్పు అండి ఇది, అది కొద్దిగా వేస్తున్నా. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కి బాగున్నందుకు తొందరగా వేడెక్కిపోతుంది. అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కూడా నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని. కరివేపాకు, ఓ 2 ఎండుమిర్చి, ఇవన్నీ పోపు ఇందులోకి వేసేస్తున్నానండి. ఈ పోపు అనేది కొంచెం వేగిన తర్వాత పసుపు అండి, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా వేసి మంచిగా ఈ పోపు అన్నది వేయించేసుకోవాలి. వేయించేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం ఎంత రైస్ తీసుకోవాలనుకుంటున్నామో పులిహోరకి ఆ రైస్ అనేది ఇందులో వేసేయాలి. స్టవ్ అనేది కంపల్సరీ బంద్ చేసేసుకోవాలండి, ఆఫ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది పులుపు మీద వేడి మీద అన్నది ఇది వేయకూడదు ఈ రసం అన్నది, అందుకనేసి కంపల్సరీ స్టవ్ అన్నది ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ పంపరపనస జ్యూస్ అన్నది ఇందులో వేయాలి మనము రసము. ఇప్పుడు మనకి ఈ రైస్కి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు ఇందులో వేసేసుకోండి. అట్లాగే కొద్దిగా పల్లీలు, ఇప్పుడు ఈ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనము ఈ పంపరపనస జ్యూస్ అన్నది రసం అన్నది ఇందులో వేసుకోవాలి. వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము లాస్ట్లో మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఈ ముచ్చాలన్నవి ఇందులో వేసుకుంటే కనుక తినేటప్పుడు ఇవి మన నోటికి తగిలి చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. కంపల్సరీ ఇలాగ పైన మటుకి వేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకొని తినేయచ్చు మనము. చాలా టేస్టీగా అనిపిస్తుంది, మంచి పుల్లగా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇట్లా ఒక్కసారి మీరు పంపరపనస తోటి పులిహోర ఒక్కసారి ట్రై చేయండి.